ఈ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన నర్సు ఈ ముసలి మహిళ యొక్క ఆక్సిజన్ గొట్టాన్ని మధ్యలో మడిచి ఆక్సిజన్ను ఆపేసింది. ఆక్సిజన్ అందక ఆ మహిళ విలవిలలాడిపోయింది. మరియు ఆమె శ్వాస ఆగిపోయింది. నర్సుకు ఆ ముసలి మహిళతో ఎలాంటి శత్రుత్వం లేదు. కేవలం తన సరదా కోసం ఆమె ఇదంతా చేస్తోంది. ఆ తరువాత ఆమె అబద్ధంగా కేకలు వేసేలా నటించింది. ఆమె గొంతు విని డాక్టర్ల బృందం అక్కడికి వచ్చింది. డాక్టర్లు ఆ మహిళకు నిరంతరం సిపిఆర్ చేశారు. దానివల్ల ఆమె మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఆ నర్సు ఒక ధనవంతుడైన కుంటి అబ్బాయిని చూసుకోవడానికి అతని ఇంట్లో కూడా పనిచేస్తుంది. ఆమె అప్పుడప్పుడు అతని ఊతకర్రల కింది భాగాన్ని వదులుచేసేది. దానివల్ల అతను కింద పడిపోయేవాడు. అంతేకాదు ఆ నర్సు తన యజమానురాలికి కూడా ప్రతిరోజూ విషపూరితమైన టీ ఇచ్చేది. దానివల్ల యజమానురాలికి చాలా నిద్రవచ్చేది. ఎందుకంటే నర్సు తన యజమానురాలిని చంపి ఆమె స్థానంలో తను ఉండాలని కోరుకుంది. నిజానికి ఆ ఇంటి ధనవంతుడైన యజమాని ఆమెకు నచ్చాడు. ఒకరోజు యజమాని స్నేహితురాలు పొరపాటున యజమానిపై జ్యూస్ పోసేసింది. దానివల్ల ఇంటి యజమాని దుస్తులు పాడైపోయాయి మరియు వాటి శుభ్రం చేయడానికి ఆమె ఆ నర్సును తీసుకుంది. స్నేహితురాలు బాత్రూం ముందు నుండి వెళుతుండగా నర్సు తన యజమాని చొక్కాను వింతగా వాసన చూస్తూ ఉండటం చూసింది. కాని స్నేహితురాలు ఈ విషయం తన స్నేహితురాలికి